అందరికీ నమస్కారం. మన ప్రియతమ నేత, తెలుగుదేశం పార్టీ మహాధినేత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు అనగానే సత్యప్రసాద్ గారికి, అలాగే మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారు, వేదికను అలంకరించిన పెద్దలు, సోదరీమణులారా అందరికీ నమస్కారం. ఈరోజు రేపల్లిలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన సత్యప్రసాద్ గారు చెప్పారు ఎటువంటి పరిపాలన అందిస్తున్నారో ముఖ్యమంత్రి వర్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, అందులో ఈ క్రూషియల్ టైంలో అనేక ఇబ్బందులున్న ఈ సమయంలో ఆయన ముఖ్యమంత్రి కావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. మనం అనేక ఇబ్బందులు ఉన్నా కానీ ఆర్థికంగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో మీకు అందరికీ తెలిసిందే. రైతు రుణమాఫీ కానీ, అలాగే డ్వాక్రా మహిళల రుణమాఫీ కానీ, పెన్షన్లు వికలాంగులకు కానీ, వృద్ధులు వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ దాదాపు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఇప్పుడు 2000 రూపాయలు చేసాం, మధ్యలో 1000 రూపాయలు చేస్తాం. అలాగే వికలాంగులకు 3000 వరకు అయింది. ఇన్ని మంచి స్కీములు చేయగలిగిన మంచి మనసుతోటి ఒకే పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం అని నేను భావిస్తున్నాను. లేకపోతే రాబోయే రోజుల్లో ఏదైనా పొరపాటు జరిగితే ఈ రాష్ట్రం కుక్కల చించిన విస్తరవుతుందని నాకు నిస్సందేహంగా మీకు చెప్పగలను. కాబట్టి అందరూ తప్పకుండా తెలుగుదేశం పార్టీకి విజయానికి కృషి చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ మధ్యనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నారు. సోదరీమణులు డ్వాక్రా మహిళలకి 96 లక్షల మంది డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు వంతున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమంలో దాదాపు కొన్ని లక్షల మంది రైతులకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నా కానీ, ఎన్నో ఇబ్బందులున్నా కానీ ఆర్థికంగా ఈ రకమైన కార్యక్రమాలు చేపట్టడం నిజంగా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఏదో జరుగుతుంది, ఏదైనా నేషనల్ పార్టీ మనతో ఉంటే వాళ్ళ అండతో మనం బాగా డెవలప్ చేసుకోవచ్చనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. కానీ బీజేపీ వాళ్ళు మన ఆశలను అన్నీ ఒమ్ము చేశారు. కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేస్తే వీళ్ళు దుర్మార్గంగా కుట్రపడిని, అంతకంటే వాళ్ళు అన్యాయం చేస్తే వీళ్ళు మోసం చేశారు, మనల్ని వెన్నుపోటు పరిచాడు. మోడీ ప్రభుత్వం గత 4 సంవత్సరాలు వాళ్ళతో కలిసి మన మంత్రులు ఉన్నారు. 4 సంవత్సరాలు చాలా ఓపికగా చూసాము. ఏదైనా సహాయం చేస్తారేమో, ఆర్థికంగా సహాయం చేసి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతారేమో అనుకుంటే వాళ్ళకి ఏదో కపట బుద్ధి, మన మీద అనుమానం. చంద్రబాబు నాయుడు గారంటే వాళ్ళకు ఒక అసూయ, ద్వేషం, లేకపోతే భయమో తెలియదు కానీ మనకి ఏ రకమైన సహాయం చేయకుండా, రాష్ట్ర విభజనలో ఉన్న చట్టంలో ఉన్న ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా రాష్ట్రానికి మోసం చేశారు. అయినా కానీ మనం ఏం భయపడలేదు. అంతకంటే మంచి స్కీములు చేస్తూ వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా మనం కూడా మన శాయశక్తులా కృషి చేసి చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ తోటి చాలా మంచి ప్రభుత్వాన్ని అందిస్తూ ఉన్నారు. వాళ్ళు చిన్న కార్యక్రమాన్ని కూడా మనకు చేయలేదు. కనీసం ఈ అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225 వరకు పెంచుతామని చెప్పి అన్నారు. అది కూడా చేయకుండా మనల్ని మోసం చేసి రాష్ట్రాన్ని అన్యాయం చేశారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం నుంచి మనం వైదొలిగాము. తర్వాత వాళ్ళు బీజేపీతో మనం ఫైట్ చేస్తూ ఉన్నాము. ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి పార్లమెంటులో మోడీని నిలదీసింది ఒక తెలుగుదేశం పార్టీని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. అదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా మనం తెలుగుదేశం పార్టీ మరింత ఘన విజయం సాధించి దాదాపు 25 సీట్లు కానీ మనం సాధించుకోగలిగితే అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రి కాబోయే వ్యక్తి ఎవరో మనమే నిర్ణయించగలే ఉంటుంది. తప్పకుండా రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ ఈ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా సత్యప్రసాద్ గారిని, అలాగే ఎంపీగా నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ, అంతేకాకుండా గుంటూరు జిల్లాలో ఉండే మొత్తం అన్ని సీట్లు కూడా రావాలని, 17 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.